ఏదేమైనా దేవుడు చేసిన కార్యాలు అవును వివరించకుండా వర్ణించకుండా ఉండలేం కదండి. దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తమును సమకూడి మేలుకే. అవునండి, సమస్తము సమకూరుస్తాడండి మన దేవుడు. అవును, ఎన్నో పరిస్థితులు మేము ఫేస్ చేసుకుంటూ దేవుడు చేసే ఆ మేలును చూసామన్నమాట మేము. అది కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేం కదండి. అవును అవును. అయితే దేవుడు అదొక్కటే అని కాదండి, అసలు మా ఉనికి భూమిపై ఉందంటే అది దేవుని ప్రేమే. దేవుని ప్రేమ లేకపోతే అసలు మా ఉనికే లేదు భూమి పైన. ఎందుకంటే అలా మలుపు, అమ్మ సాక్ష్యమే కానీ అదంతా ఒక మలుపు అనమాట. కాబట్టి ప్రతి స్టేజ్లోనూ అసలు చెప్పడం మొదలు పెడితే, నా మట్టుకు నా సాక్ష్యం చెప్పడం మొదలు పెడితే మీరు కూర్చోవాల్సిందే గంటలు గంటలు. ఎందుకంటే నా చదువు ఒక సాక్ష్యం అండి. ఆయన దూతలు చూడండి, ఆయన అన్నాడు కదా, మన మార్గంలోనంట మనల్ని కాపాడడానికంట ఎవరికి ఆజ్ఞాపించాడంటండి? నా దూతలకు ఆజ్ఞాపించాను, నీ మార్గములు యందు నిన్ను కాపాడుటకు నా దూతలకు నేను ఆజ్ఞాపించాను అన్నాడు దేవుడు. అవునండి, నా చదువు దూత. నా చదువులో ఎవరు తెలుసా దూత? ప్రకాష్ గారు అండి. నెక్స్ట్ ఏమో నేను నా వివాహంలో ఎవరు దూత అంటే వాళ్ళ పేర్లు కూడా నాకు తెలియదు. అత్తయ్య గారు తీసుకొచ్చారు 2 దూతల్ని. నేను మళ్ళీ చూడలేదండి వాళ్ళు, నేను ఎప్పుడు మాట్లాడలేదు కూడా. నిజంగా మా నాన్నగారు ఎప్పుడు చెప్తా ఉంటారు, ఆ 2 దూతలు రాకపోతేనమ్మా నీ వివాహం కుదిరేది కాదు అని. 2 దూతలు వచ్చారండి, మా వివాహం కుదిర్చేసి వెళ్ళిపోయారు వాళ్ళు, మళ్ళీ కనిపించలేదు మాకు. నాకు డెలివరీ అయినప్పుడు దూతలండి మొత్తం నా చుట్టూ. నాకు ఏదైతే డెలివరీకి వెళ్ళే 2 రోజులు ముందు దేవుడు మేము ప్రార్థనలో చేసుకుంటే కింద ప్రార్థన చేసుకుంటా ఉంటే నేను అలా పడుకున్నాను, నీరసంగా అనిపించి. ఈలోపు అమ్మ ప్రార్థన చేస్తుంది. కరెక్ట్గా ఏదైతే నేను చూసానండి అదే జరిగింది. మొత్తం వార్డులో ఎవ్వరు లేరండి, నేను ఒకదానే. అదే చూసాను. నా చుట్టూరా 10 మంది తెల్లని దూతలు రెక్కలు కలిగి హడావిడిగా తిరుగుతున్నారనమాట. నేను నార్మల్ డెలివరీకి ఎలా పడుకోబెడతారో అలా బలిపీఠం ముందు టేబుల్ ఉంటుంది కదండి, ఆ టేబుల్ మీద నేను ఇలా పడుకుని ఉన్నాను. నార్మల్ చేసే పొజిషన్లో నేను అసలు నాకు నార్మల్ ఎలా చేస్తారో కూడా తెలియదు ఒక విధంగా చెప్పాలంటే. వినడమే కానీ అసలు దేవుడు కళ్ళకు కట్టినట్టుగా. అప్పుడు నేను అమ్మతో చెప్పాను, అమ్మ 10 మంది దూతలు హడావిడిగా తిరిగేస్తున్నారమ్మా నా ముందు, నన్ను ఇలా పడుకోబెట్టి అంటే అయితే దూతలు పంపిస్తాడని. నిజంగా ఆపరేషన్ పెయిన్స్ అప్పుడండి ఒక్క మనిషి పక్కన ఉండడం గ్రేట్. ఎందుకంటే నర్స్ ఉంటుంది అంతే, ఎవరిని ఉంచరు. నేను ఆల్మోస్ట్ ఇంకా బిడ్డను తీసే వరకు నా చుట్టూరు 10 మంది ఉన్నారండి. వాళ్ళ హడావిడే మొత్తం. అమ్మో ఇక్కడ నొప్పి వస్తుందంట, ఒకళ్ళేమో చేయి పామడం, ఒకళ్ళేమో తల ఎలా అనడం, ఒకళ్ళేమో మా అత్తయ్య గారే కానీ జానికంటి, చంటమమ్మ, అమ్మ, ఇంకా లత పిన్ని, 10 మంది ఉన్నారండి వార్డులో. ఆయన దూతలను పంపించాడు నా కోసం నా డెలివరీలోనండి. అలా ప్రతి స్టేజ్లోనూ దూతలు రావడం, ఆ పర్టికులర్ ఏదైతే నేను ఏ స్టెప్ ఏ పరిస్థితిలో అయినా ఉన్నానో అందులో సహాయం చేసేయడం, మళ్ళీ వాళ్ళు మాయమైపోవడం. అవునండి, మనం ఆయన చాటున నివసిస్తే, ఆయన ఆశ్రయాన్ని మనం పొందగలిగితే ఆయన ఏ పరిస్థితుల్లోనూ మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. మేమైతే సాక్ష్యం ఇవ్వగలం, ఎందుకంటే మేము చూసాం ఆయన చేసిన కార్యాలు. ప్రతిరోజు ఆయన ప్రేమను మేము రుచి చూస్తున్నాం. ప్రతిరోజు ఇదిగో నేను ఉన్నానంటాడు ఆయన, నేను ఉన్నానంటాడు ఆయన. కాబట్టి మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా దిగులు చెందొద్దు, కలత చెందొద్దు. దేవుడు కార్యం చేస్తాడు, అదంతా సమకూర్పే. మారా మధురము, సమకూర్పే మేలు. కాబట్టి మారా యొక్క వాతావరణంలో మీరున్నా, మధురం లాంటి పరిస్థితుల్లో మీరున్నా కానీ అదంతా ముందు పొందబోయే మేలుకై ఒక సమకూర్పే. మా అమ్మ విషయంలో చేశాడు. మా అమ్మ విషయంలో అసలు ఎక్కడంటే అక్కడ దూతలనండి, ఎక్కడంటే అక్కడ దూతల్ని. అసలు ఆయన మనకి ఎవరో తెలియదు. డాక్టర్ గారు ఎప్పటి నుండో గడిచిన 19 సంవత్సరాలు ఆపరేషన్ అయి ఉంటే ఆల్మోస్ట్ 10 years నుంచి ఎంత బాధ అంటే నిలబడలేని పరిస్థితి, కూర్చోలేని పరిస్థితి, పడుకోలేని పరిస్థితి. అసలు కాలు ఎంత ఇబ్బంది పడిపోయేవారంటే మేము కళ్ళతో చూసేవాళ్ళం. కానీ మళ్ళీ ఏ పని తప్పేది కాదు, పరిచర్య కదండి, ఏ పని రాజీ పడేవారు కాదు. మళ్ళీ బట్టలు కూడానండి అసలు అంత అలా ఉంది. మామూలుగా వాషింగ్ మిషన్ కొనుక్కుంటారు కదా, వాషింగ్ మిషన్లో వేస్తే నచ్చదు మన పాస్టమ్ గారికి. అంత నీరసంగా ఉన్నా, అంత పరిచర్యలో ఉన్నా ఉతుక్కోవడమే కూర్చుని ఉతుక్కోవడమే. మళ్ళీ ఆ పని అయ్యాక ఎంత ఇబ్బంది పడిపోయేవారో
ప్రార్థన చేస్తూ ఉండేవారు అంతే. మీరందరూ కూడా ఎంతో ప్రార్థించారండి. కానీ చూడండి, సమయం వచ్చినప్పుడు ఎంతలా సమకూర్చాడంటే దేవుడు. అక్కడ సూపర్వైజరు నాకు ఫోన్ చేసి శాంక్షన్ అయిందమ్మా అని చెప్పడానికి చేశాడు. ఆయన దేవుణ్ణి నమ్ముకున్నాడు అనమాట. ఆయన అంటున్నాడండి, మీరుండి చేయవలసిన పని నేను చేశాను. అసలు ఆయనకి ఏం పట్టింది చెప్పండి. మనకు అసలు పరిచయమే లేదు, ఎప్పుడు మొహం చూసింది లేదు. నాకు ఇప్పుడు కూడా తెలియదు ఆయన ఎలా ఉంటాడో. ఆయన అంటున్నాడు, మీరు పోరాడాల్సింది ఆ ఇన్సూరెన్స్ వాళ్ళతో. నేను వెళ్ళి మీ పక్షాన్ని నేను పోరాడానమ్మా, నేను పోరాడి తెప్పించాను మీకు ఇన్సూరెన్స్ అంటున్నాడు. నిజంగా దూత కాదా అండి? మన కోసం పంపిన దూత, అమ్మ కోసం పంపిన దూత కాదా ఆయన? నేను నిజంగా దేవుడిని ఎంత స్తుతించాను. నువ్వు అసలు ఏ పరిస్థితిలో ఇంత ప్రేమిస్తున్నావేంటయ్యా అనిపించింది. ఎందుకంటే డాక్టర్ పరిచయం, ఆయన ఒక దూత, అక్కడికి ఆ డాక్టర్ వేరే దూతను పరిచయం చేయడం, ఆ దూత ఇంకో దూతను పరిచయం చేయడం. ఇంకా ఎలా అంటే ఎక్కడ ఏ పరిస్థితుల్లోనైనా మా చెయ్యి విడిచిపెట్టక, ఇదిగో నా దూతలు నీకు కావాలి అన్నారు ఆయన. వాళ్ళు చూసుకుంటారు అన్నట్లుగా ప్రతి పరిస్థితిలోనూ ఆయన దూతల్ని పెట్టి మమ్మల్ని నడిపించుకున్నారు. ఇలా మా అమ్మకి ఆపరేషన్ అయిందంటే అది కేవలం దేవుని కృపే. ఆయనకి మరొకసారి మీ అందరి ముందు ఇలా సాక్ష్యం ఇవ్వడానికి దేవుడిచ్చిన ఈ కృప కొరకే మరొకసారి ఆయనకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, అందరికీ కూడి వచ్చిన మీ అందరికీ ప్రేమతో మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మీ అందరికీ మరొకసారి దేవుని నామం పేరిట వందనాలండి. దేవుని నామ